ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మొదటి రోజు దేవి నవరాత్రుల్లో అమ్మవారు శైలపుత్రి లేక బాలా త్రిపుర సుందరి ప్రధాన దేవత క్రింద రోజు అలంకరించుకొని పూజ చేసుకుంటాం. అమ్మవారి పీఠకం పెట్టుకొని అమ్మవారి యొక్క మూల దేవత, మీ ఇష్ట దేవత ఎవరైనా లలిత లేదా చాముండి కావచ్చు, ఆ దేవత చిత్రపటాన్ని పెట్టుకొని కలశం, ఆచారం ఉన్నవారు కలశం యంత్రం కూడా పెట్టుకోవచ్చు. జపమాల తీసుకొని అలంకరించుకొని దీపారాధన, అఖండ దీపారాధన చేసుకోవచ్చు. ఈ రోజు బాలా త్రిపుర సుందరి కింద ప్రార్థిస్తూ శైలపుత్రి అంటే శైలం అంటే కొండ, పుత్రి అంటే కూతురు. శైల అంటే హిమవంతుని కూతురు పార్వతీదేవి. ఆమె శైలపుత్రి. వృషభమును వాహనంగా చేసుకుని ఉంటుంది. అది విజయానికి సూచిక. ఏ రూపమైనా ఒక్కటే. ప్రధాన శక్తి పీఠంలో బాలా త్రిపుర సుందరి దేవి కింద పూజిస్తారు. అమ్మవారి లలిత స్వరూపం బాల రూపమే. ఆ బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి ఈ రోజు నైవేద్యంగా పొంగలి, అంటే చక్కెర పొంగలి కాదు, మామూలు పొంగలి, కట్టు పొంగలి అంటారు, నైవేద్యంగా పెడతాము. పొంగలి అధిక శక్తిని, బలాన్ని చేకూరుస్తుంది. అమ్మవారి తాంబూలం కూడా మనము సమర్పించవలసి ఉంటుంది. బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అని అర్థం. అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సును, బుద్ధిని, చిత్తం, అహంకారాన్ని బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రూపంలో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.